హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం క్యాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. క్యాష్ బుక్ అనగానే మనకి ప్రీవియస్ క్లాస్ సబ్సిడరీ బుక్స్ చెప్పుకున్నాం కదండి. 2 పార్ట్స్గా చెప్పానండి సబ్సిడరీ బుక్స్. దీని కింద సబ్స్క్రిప్షన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సబ్సిడరీ బుక్స్ ఉన్నాయి కదా మనకి. సబ్సిడరీ బుక్స్ ఎన్నని చెప్పాము? సబ్సిడరీ బుక్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 8 టైప్స్. సబ్సిడరీ బుక్స్ 8. ఓకే, ఈ 8లో మనకి ఒకటి ఏంటి అంటే క్యాష్ బుక్. ఓకే, ఏంటండి క్యాష్ బుక్? క్యాష్ బుక్లో ఏం రాస్తాము అనేది ఇక్కడ. క్యాష్ బుక్ అనగానే మనకి ఏంటి అంటే క్యాష్ బుక్, ఇన్ ద క్యాష్ బుక్ ఏం రాస్తామంటే పేరులోనే ఉంది కదా, ఇన్ ద క్యాష్ బుక్ రికార్డెడ్ ఓన్లీ రికార్డెడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ అంటే ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. మనకు సపోజ్ చూడండి, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ కిరణ్ ఫర్ క్యాష్. ఓకే, ఇలాంటివి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దీనిని మనం క్యాష్ బుక్ లో తీసుకుంటాం. ఒకవేళ ఇలా ఇచ్చారండి, ఇక్కడ ఫర్ క్యాష్ అని లేకుండా ఓన్లీ కిరణ్ అన్నారు. కిరణ్ రూపీస్ 10,000 రూపీస్. దీన్ని తీసుకోకూడదండి, ఎందుకంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇవి క్రెడిట్ పర్చేసెస్ అవుతాయి కాబట్టి తీసుకోకూడదు. ఇదేం సబ్సిడరీ బుక్ లో తీసుకుంటాము అంటే పర్చేస్ బుక్ లో తీసుకుంటాం, లేదా పర్చేస్ జర్నల్ లో తీసుకుంటాం అండి. మనం సబ్సిడరీ బుక్ లో వన్ ఆఫ్ ది సబ్సిడరీ బుక్స్ ఈజ్ పర్చేస్ బుక్ ఆర్ పర్చేస్ జర్నల్. సో మనం తీసుకోకూడదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంటే మనం రికార్డ్ చేస్తాం క్యాష్ బుక్ లో. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, క్యాష్ బుక్ అనే దాన్ని మనం ఏమంటాము అంటే, ఇప్పుడు సబ్సిడరీ బుక్స్ అన్నిటికీ కూడా ప్రొఫార్మా మనకి ఫార్మాట్ ఎలా వచ్చింది? డేటు, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ కాలం, ఇన్వాయిస్, అదే ఇన్వాయిస్ అంటే ఇన్వర్డ్ ఇన్వాయిస్ అలా అన్నాం కదా. నెక్స్ట్ టోటల్ అమౌంట్ అని రాసాం. అయితే ఈ క్యాష్ బుక్ ఎలా ఉంటుంది అంటే అండి, టీ షేప్ లో గీస్తామండి క్యాష్ బుక్ ఫార్మాట్. క్యాష్ బుక్ ఫార్మాట్ ని మనం టీ షేప్ లో, అంటే టీ షేప్ అనగానే నీకేం గుర్తు వస్తుంది అంటే అకౌంట్స్ అనేది గుర్తు రావాలి. ఇది అకౌంట్ టీ షేప్ లో ఉంటుంది కదండి. అకౌంట్ డిఆర్సిఆర్ అని పెట్టేస్తాము. మనం ఏంటంటే ఒకటి ఇలా మిడిల్లో ఒక నిలువుగా గీత గీసి 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాము. ఒకటి డెబిట్ సైడ్ అని, ఇంకోటి క్రెడిట్ సైడ్ అని. అంటే క్యాష్ బుక్ అనేది సబ్సిడరీ బుక్స్ పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్, సేల్స్ బుక్ రిటర్న్ అలా ఉండకూడదు ఫార్మాట్. లెడ్జర్ లాగా ఉంటుంది. అంటే ఇదిగో రాస్తున్నాను. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే క్యాష్ బుక్, ఇదిగోండి ఇది ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్, క్యాష్ బుక్ సర్వ్స్ యాజ్, ఏమేమి పనులు చేస్తారు? సర్వ్స్ యాజ్ జర్నల్. జర్నల్ ఒకటే కాదు, జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. లెడ్జర్ లోనే కదండి అకౌంట్స్ ఉండేది, యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. ఇదండి క్యాష్ బుక్ జర్నల్ లాగాను మనకి సర్వ్ చేస్తుంది, లెడ్జర్ లాగా కూడా. అంటే రెండు ఒకటే. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? ఇన్ ద బుక్, చూడండి, ఇన్ ద క్యాష్ బుక్ ఏం రాస్తాం మనం? రికార్డెడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. ఇన్ దిస్ బుక్ రికార్డెడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. అవి కూడా ఏంటి అంటే క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. క్యాష్ బుక్ సర్వ్స్ యాజ్ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. ఇంతవరకు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. మరి టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ ఏంటో చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్. టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డిగ్రీ లెవెల్లో 10 మార్క్స్, అంటే యూనివర్సిటీని బట్టి 10 మార్క్స్ కొంతమందికి, 12 మార్క్స్ కొంతమందికి. ఈ ఓయూ వాళ్ళకైతే నేను పేపర్ చేశానండి, 12 మార్క్స్కి ఇచ్చారు ఇది. ఆమ్, అట్లాగే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి పిల్లలకి అయితే కనుక ఇది 10 మార్క్స్ ప్రాబ్లంగా ఇస్తారు వాళ్ళకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ చూద్దాం. ఎన్ని టైప్స్? 4 టైప్స్. 1, 2, 3, 4, రైట్. ఫస్ట్ ఏమండి? సింపుల్ క్యాష్ బుక్ ఆర్ సింపుల్ క్యాష్ బుక్ ఆర్ సింగిల్ కాలం క్యాష్ బుక్.
సింగిల్ కాలం క్యాష్ బుక్ అంటే ఒక లైనే ఉందంట, అంటే అమౌంట్ లైన్ అని ఇక్కడ అర్థం. సింగిల్ కాలం క్యాష్ బుక్ అండి ఒకటి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి సింగిల్ కాలం అన్నాం కదండి, ఇక్కడ డబుల్ డబుల్ కాలం క్యాష్ బుక్. డబుల్ కాలం క్యాష్ బుక్. ఆ డబుల్ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ రాద్దాం చూడండి. ఒకటేమో క్యాష్ డిస్కౌంట్ కాలమ్స్ అంట, డిస్కౌంట్. ఇంకోటి బ్యాంక్ డిస్కౌంట్. దాన్ని ఏమంటారంటే క్యాష్ బుక్ విత్ బ్యాంకు డిస్కౌంట్ కాలం, అలాగే క్యాష్ బుక్ విత్ క్యాష్ డిస్కౌంట్ కాలమ్స్ అనమాట. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి చూడండి, మనకి థర్డ్ వన్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ లైన్గా పెరుగుతా వచ్చినాయి చూడండి కాలమ్స్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అండి, సిబి అంటున్నాను. ఆ ట్రిపుల్ ఏంటి అంటే ఆ వరుసలు ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ ఏంటి అంటే, ఒక కాలం వచ్చేటప్పటికి మనకి క్యాష్ కాలం ఒకటి, నెక్స్ట్ ఇంకోటి బ్యాంకు కాలం, ఇంకోటి డిస్కౌంట్ అన్నమాట. అంటే డెబిట్ సైడ్ ఒక 3 అమౌంట్స్ కాలమ్స్, క్రెడిట్ సైడ్ 3 అమౌంట్ కాలమ్స్. లాస్ట్ వచ్చేటప్పటికి పెట్టి క్యాష్ బుక్. పెట్టి క్యాష్ బుక్. దీన్నే ఎనలైటికల్ క్యాష్ బుక్ అని కూడా చెప్తారనమాట. అంటే చిల్లర చిల్లర చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు స్టాంప్స్ అని, పెన్స్ అని, ఓకే, లేదా ఏదైనా మెటీరియల్ తీసుకొచ్చి బాడుగు ఇస్తాం కదండి, అవి వాటికి పే చేసేటటువంటి, లేదా టీ ఖర్చులు కావచ్చు, వాటన్నిటిని పెట్టి క్యాష్ బుక్ లో రాస్తాం, చిన్న చిన్న ఖర్చులు. ఓకే. ఇదండి టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ లో సింపుల్ క్యాష్ బుక్ ఆర్ సింగిల్ కాలం క్యాష్ బుక్. నెక్స్ట్ డబుల్ కాలం క్యాష్ బుక్ అనగానే మళ్ళీ ఆ డబుల్ కాలం క్యాష్ బుక్ లో రెండు రకాలు ఉన్నాయండి. 2 టైప్స్ డబుల్ కాలం లో, మళ్ళీ 2 టైప్స్. ఇదిగోండి 2 టైప్స్, ఇలా రాద్దాం బ్రాకెట్ 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి అంటే ఆ ఒకటి క్యాష్ డిస్కౌంట్ వరుసలు, అందుకే డబుల్ అన్నారు ఇక్కడ. క్యాష్ అనేది ఒకటి, డిస్కౌంట్ వరుస అనేది ఒకటి. ఓకే. అంటే డెబిట్ సైడ్ క్యాష్ డిస్కౌంట్, అలాగే క్రెడిట్ సైడ్ క్యాష్ డిస్కౌంట్, అట్లాగే బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ అని. అలాగే నెక్స్ట్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో ఆ వరుసలు ఏంటి అంటే ఆ కాలమ్స్ ఒకటి క్యాష్ కాలం, రెండు బ్యాంక్ కాలం, మూడు డిస్కౌంట్ కాలం అనమాట. రూపీస్ కాలమ్స్ అండి ఇవి. అలా డెబిట్ సైడ్ ఈ 3 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 3 కాలమ్స్ అని. నెక్స్ట్ పెట్టి క్యాష్ బుక్, దీని ఫార్మాటే డిఫరెంట్ గా ఉంటుంది. ఇదండి మనకి టోటల్ గా మన క్యాష్ బుక్ గురించి ఇది. ఓకే. మనం క్యాష్ బుక్ లో చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ అకౌంట్ ఆధారంగా చేస్తాము అంటే, క్యాష్ బుక్, క్యాష్ అనేది ఏంటి చెప్పండి? క్యాష్ అనేది ఒక పర్సనా, లేదంటే ఒక ఎక్స్పెన్స్, ఒక ఇన్కమా, లేదా ఏంటండి? క్యాష్ అనేది ఏంటి అంటే ఒక అసెట్ అండి. క్యాసెట్. అసెట్ అనగానే ఏ నేచర్? రియల్ అకౌంట్ నేచర్. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటండి? డెబిట్ ఇలా రావాలి సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే లైన్ గా. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ వాట్ ప్లేస్ లో మనం ఏం పెడతాము అంటే క్యాష్ అండి. మనం ఏ అకౌంట్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ అకౌంట్ గురించే మనం చెప్పాలి. అంటే ఇప్పుడు క్యాష్ అకౌంట్ గురించి మాట్లాడాలి. క్యాష్ వస్తే డెబిట్ చేయి, క్యాష్ పోతే క్రెడిట్ చేయి. ఓకే. క్యాష్ ఈజ్ డెబిటెడ్ ఎప్పుడు? కమింగ్ ఇన్ టు ది బిజినెస్, సంస్థలోనికి వస్తుంటే. క్యాష్ ఈజ్ క్రెడిటెడ్ ఎప్పుడండి? క్యాష్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. ఈ రూల్ ప్రకారంగా మనకి క్యాష్ బుక్ అనేది వేస్తాం, రియల్ అకౌంట్ రూల్ ప్రకారంగా. ఓకే. ఇప్పుడు మనం వీటిలో ఈ టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ లో ఫస్ట్ది సింగిల్ ఆర్ సింపుల్ కాలం క్యాష్ బుక్ ఉందని కదండి. మనం దీన్ని నేర్చుకుందాం, చూద్దాం ఫస్ట్ ఈ క్లాస్ లో. సింగిల్ కాలం క్యాష్ బుక్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1. మనం దేని గురించి రాస్తున్నాం అంటే సింపుల్ ఆర్ సింగిల్ కాలం క్యాష్ బుక్. సింపుల్ ఆర్ సింగిల్ కాలం, సింగిల్ కాలం క్యాష్ బుక్. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం క్రియేట్ చేద్దామండి, అన్ని పాయింట్స్ వచ్చేటప్పుడు వచ్చేటట్టు. ఓకే. 1 January 2024 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ దీన్నే ఇంకొక రకంగా ఎలా అంటారంటే, ఇక్కడే చెప్తున్నానండి, మళ్ళీ ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే బిజినెస్ ఇప్పుడైతే స్టార్ట్ చేయలేదండి, ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న బిజినెస్ ఇది. అదే ఇప్పుడు కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ది బిజినెస్ అని చెప్తారండి. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ది బిజినెస్, కొత్తగా తెస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు రన్ చేస్తున్నటువంటి బిజినెస్ లో లాస్ట్ మంత్ ఎండ్ అయిపోయి ఈ మంత్ ఎలా ఉందో చెప్తున్నారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ తో వచ్చాము అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్, లాస్ట్ మంత్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా, ఈ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మనకు చెప్తున్నారండి. మనకి రూపీస్ కాలం ఇలా ఇచ్చేద్దాం. రూపీస్ సింపుల్ గా అన్నిటికీ రూపీస్ పెట్టకుండా సరిపోతుంది. 10,000 రూపీస్, రైట్.
నెక్స్ట్ 5th ఏం జరిగింది? 5th January 2024న ఏం జరిగింది అంటే గూడ్స్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఇంకేమి క్యాష్ కనిపించింది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తీసుకోవడమేనండి. 5000 రూపీస్ గూడ్స్ పర్చేస్ చేసాం. నెక్స్ట్ 6th January 2024 ఓకే కమిషన్ పే చేసామట మనం. కమిషన్ పెయిడ్ ఫర్ ₹1000. నెక్స్ట్ 7th January 2024 ఏం రాస్తున్నాం మనం ఇప్పుడు? గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 20,000 రూపీస్. ఈ సింపుల్ కాలం క్యాష్ బుక్ వచ్చేస్తే మనకి మిగిలిన చాలా ఈజీ. ఈ రూల్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ 8th January 2024న రెంట్ పెయిడ్ ₹2000. ఓకే నెక్స్ట్ 10th January 2024 గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కిరణ్ అండ్ కో 5000 రూపీస్. నెక్స్ట్ 15th January 2024 ఫర్నిచర్ పర్చేజ్డ్ ₹3000. ఓకే నెక్స్ట్ 18th January 2024 గూడ్స్ సోల్డ్ టు కీర్తి అండ్ కో 6000 రూపీస్. నెక్స్ట్ 20th January 2024 క్యాష్ రిస్ ఒక్క నిమిషం క్యాష్ పెయిడ్ టు కిరణ్ అండ్ కో 5000 రూపీస్. నెక్స్ట్ 25th January 2024 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కీర్తి అండ్ కో 6000 రూపీస్. ఓకే 30th January 2024 క్యాష్ సేల్స్ 5000 రూపీస్. ఇంతవరకు ఆపేస్తానండి. ఇది మ్యాటర్. ఓకే ఇవి జరిగినాయి. ఓకే మనం దీన్ని సింగిల్ ఆర్ సింపుల్ కాలం క్యాష్ బుక్ లో మనం ఎంటర్ చేయబోతున్నాం. ఇది రైట్. ఒకవేళ ఏమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా మనం తీసుకొచ్చి క్యాష్ కాలంలో వేసేయడమే. సో మనం ఫార్మాట్ తీసుకుందాం. చూడండి సేమ్ మనం లెడ్జర్ అకౌంట్లో మీకు లెడ్జర్ కావాలంటే నేను ప్రతిదాన్ని కూడా ప్లేలిస్ట్గా చేశానండి. ప్రతిదాన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక పని చేద్దాము. డిస్క్రిప్షన్లో డెబిట్ క్రెడిట్ రూల్స్ అట్లాగే జర్నలు తర్వాత లెడ్జరు సబ్సిడరీ బుక్స్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ నేమ్స్ నేను ఇస్తాను. దాని ప్రకారం మీరు చూడండి సరిపోతుంది కదా. బెటర్ అది. లైన్గా వస్తున్నానండి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. వీటితో పాటు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకుని తెలంగాణ వాళ్ళే డిఫరెంట్ గాను తర్వాత ఏపీ వాళ్ళకి సెపరేట్గా నేను ప్రీవియస్ పేపర్స్ నుంచి నేను మొత్తం తయారు చేస్తున్నాను. ఆల్రెడీ 2024 పేపర్ టీఎస్ వాళ్ళదిను తర్వాత ఏపీ వాళ్ళది నేను ఇంపార్టెంట్ లిస్ట్ తీసానండి.
మనం ఇంత గ్యాప్ ఇచ్చి గీస్తే సరిపోదేమో. టూ సైడ్స్ డివైడ్ చేసాం కదా మనం, కొంచెం జాగ్రత్తగా మనం సరిపోయేటట్టే తీసుకుందాం కాలమ్స్. ఓకే, ఇది అమౌంట్ కాలం సరిపోతుందిలేండి, ఎందుకంటే ఇది ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ కాదు కదా. సో నో ప్రాబ్లం. అమౌంట్ కాలం మనకి అటు సైడ్ ఒకటి, ఇటు ఒక సైడ్ ఒకటి. అలాగే ఇక్కడ మనం ఎల్ఎఫ్ కాలం ఒకటి, ఇటు ఒక ఎల్ఎఫ్ కాలం, తర్వాత డేట్ కాలం సరిపోతుంది. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అయితే మనకు కొంచెం చిన్న చిన్నగా తీసుకోవాలి, కానీ అవసరం లేదనమాట. ఏమంటే ప్లే లిస్ట్లో చూసుకోండి మీరు. అట్లాగే నేను టీఎస్ పేపర్ వాళ్ళ టీఎస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి నేను సపరేట్గా ఇంపార్టెంట్ లిస్ట్ కూడా తయారు చేశాను. ప్రీవియస్ పేపర్స్ నాకు దగ్గర అవైలబుల్గా ఉన్నంత వరకు నేను ఇస్తానండి, సొల్యూషన్స్ ఇస్తాను. నేను ఒక్కటే చెప్తున్నా మీకు ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యారంటే మినిమం 6 పేపర్స్ అండి నేను ఖచ్చితంగా చేస్తా మీకు. ఓకే, 20 మార్క్స్ ప్రాబ్లం ఉంది. 20 మార్క్స్ ప్రాబ్లమ్ని మొత్తం ఒక వీడియో ఆర్ 2 వీడియోస్ కవర్ చేసేటట్టు, అట్లాగే 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంకొక వీడియోలో కవర్ చేసేటట్టు అలా చేద్దాం లైన్గా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రీవియస్ పేపర్ చదువుకుంటే మంచి మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. అలాగే డిగ్రీ పిల్లలు ఎవరైనా బీకామ్ వాళ్ళు కానీ బీబీఏ వాళ్ళు ఉన్నా కానీ చూడండి, ఎందుకంటే ఇవన్నీ బేసిక్ క్లాసెస్. ఇంకొంచెం డెప్త్కి వెళ్తున్న కొద్దీ మీకు డెప్త్ కూడా చెప్తా నేను. అది ఎవరికి పని చేస్తుంది అంటే, ఇంటర్మీడియట్ వాళ్ళు చూడకపోయినా కూడా డిగ్రీ వాళ్ళకి పని చేస్తుంది డెప్త్ క్లాసెస్. ఇంటర్మీడియట్ వాళ్ళు ఏంటంటే జస్ట్ బేసిక్స్, అది ఇంట్రడక్షన్ కానీ, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఒక 2 or 3 చూసుకుంటే చాలండి. డెప్త్కి వెళ్తున్న కొద్దీ మీకు అవసరం లేదు, డిగ్రీ వాళ్ళకి పనికొస్తుంది. ఎల్ఎఫ్ కాలం. నెక్స్ట్ అమౌంట్ రూపీస్ రాసేద్దాం, ఎందుకంటే డెబిట్ క్రెడిట్ అని ఇంకా అవసరం లేదు. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అని మనం జర్నల్ అయితే అలా రాసుకునే వాళ్ళము. మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ కాలం, అమౌంట్ రూపీస్ ఇక్కడ రాద్దాం. సింగిల్ ఆర్ సింపుల్ క్యాష్ బుక్ ఏదైనా రాసుకోండి. సింగిల్ కాలం క్యాష్ బుక్. రైట్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు చూద్దాం, ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్దామండి. జనవరి 1, 2024 ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, మనం తయారు చేసేది క్యాష్ బుక్. క్యాష్ బుక్ బిలాంగ్స్ టు అసెట్. అసెట్ అనగానే నీకు రియల్ అకౌంట్ అంటే అసెట్. డెబిట్ బ్యాలెన్సెస్ చూపిస్తాయండి అసెట్స్ అన్ని కూడా. 10,000 రూపీస్ మనం డెబిట్ సైడ్, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ గా రాస్తాము. 1 జనవరి 2024. ఇదిగోండి డేట్ కాలంలో 1/1/24 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ అమౌంట్ కాలం. నెక్స్ట్ చూద్దాం. మన క్యాష్ బుక్ రూల్ ఏంటండి, క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ తీసుకుంటాము. రిసిప్ట్స్ డెబిట్ సైడ్, పేమెంట్స్ క్రెడిట్ సైడ్. చూడండి ఇక్కడ రాస్తున్నాను, రాయమాకండి మీరు. రిసిప్ట్స్ డెబిట్ సైడ్ ఎందుకు, నేను ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పాను ఎందుకు. క్యాష్ బుక్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారంగా మనం రాస్తాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అంతే. ఇక్కడ క్యాష్ వస్తే డెబిట్ చేయి, క్యాష్ పోతే క్రెడిట్ చేయి, అంతేగాని మనం ఎంట్రీస్ రాసుకుని రాయాల్సిన నెసిటీ లేదు. ఎంట్రీస్ అయితే రాయొద్దు, మీరు మైండ్లో కూడా ఎంట్రీ చదువుకుని రాయాల్సిన నెసిటీ లేదు, వద్దు. నెక్స్ట్, గూడ్స్ పర్చేజెస్ ఫర్ క్యాష్. ఎవరు కొన్నారండి, సంస్థ కొనింది. అంటే మనం కొన్నాం, మనం సరుకులు కొని ఏం పే చేసామో క్యాష్. సో ఆ క్యాష్ అనేది వస్తుందా పోతుందా, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. ఎందుకు, మనం సరుకులు కొన్నాం కాబట్టి. సో క్రెడిట్ సైడ్, క్రెడిట్లో రాసుకోండి. డేట్ 2 అనుకుంటా. ఓకే, ఫిఫ్త్. 1,000 రూపీసా, ఫిఫ్త్ 5,000 రూపీస్. ఇదిగోండి 5/1/24 బై పర్చేజెస్ అకౌంట్ అమౌంట్ 5,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్, కమిషన్ పెయిడ్. ఓకే, ఎంత, 1,000 రూపీస్ పే చేసామండి. పేమెంట్ ఇక్కడ క్యాష్ అనేది చూసుకోవాలి మనం. క్యాష్ 8 అనుకుంటే చూద్దాం మళ్ళీ. క్యాష్ ఏమైంది, కమిషన్ రూపంలో బయటకు వెళ్ళిపోయింది. క్యాష్ రాయమాకండి, ఆ అకౌంట్ దేని నిమిత్తం వెళ్ళిపోయిందో రాయండి. కమిషన్ అకౌంట్ 1,000 రూపీస్. నెక్స్ట్, పేమెంటా కాదా అదే నీకు కావాలి. అలాగే తీసుకోవచ్చా తీసుకోకూడదు ప్రతి పాయింట్ కూడాను. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, క్యాష్ ట్రాన్సాక్షన్ 20,000 రూపీస్. మనం సేల్ చేసాము, క్యాష్ రిసీవ్ చేసుకున్నాము 7th 20,000 రూపీస్. ఇదిగోండి రిసిప్ట్, సేల్ తాలూకు, అమ్మకం తాలూకు డబ్బులు వచ్చినాయి మనకి. టు సేల్స్ అకౌంట్.
టు సేల్స్ అకౌంట్ 20,000 రూపీస్. మళ్ళీ ఎంట్రీ చదువుకుని ఇదంతా వద్దు. నెక్స్ట్ రెంట్ పెయిడ్ పేమెంట్ ఈజ్ మేడ్ 8th 2,000 రూపీస్. పేమెంట్ అనగా నెట్రండి. ఎంతండి డేట్? 7th 8th. ఓకే, ఇది 6th 8th 124 బై రెంట్ అకౌంట్ 2,000 రూపీస్. పేమెంట్లు ఎంత సింపుల్గా ఉంది, మనం అనాలిసిస్ చేసుకుని లెక్క చేయడమే. నెక్స్ట్ గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ కిరణ్ అండ్ కో. ఏమండి, పేరు ఇచ్చినప్పుడు మనం జనరల్ ఎంట్రీస్లో చెప్పుకున్నాము, పేరున్నప్పుడు ఖచ్చితంగా క్యాష్కి అని ఉంటేనే తీసుకోవాలి, లేదంటే లీవ్ ఇట్. మరి మేడం గారు లీవ్ ఇట్ అంటే ఏం చేయాలండి పాపం దీన్ని అంటే, పర్చేస్ బుక్ ఉందండి, దీనికి పర్చేస్ బుక్లో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వదిలేసే. January 24 ఫర్నిచర్ పర్చేజ్డ్. కొనండి, గూడ్స్ ఏం కాదు కదా క్యాష్ బుక్లో. మనకేంటి జర్నల్ ఎంట్రీస్లో జర్నల్లో పర్చేజ్ బుక్లో కానీ సేల్స్ బుక్లో కానీ మనం ఏం చెప్తాము, గూడ్స్ ఏం తీసుకుంటాం, గూడ్స్ పర్చేజెస్ ఓన్లీ. అదేంటి ఏంటి అది కూడా క్రెడిట్ పర్చేజెస్, అవునా కదా, క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ అని చెప్తాం. ఇక్కడ అవి కాదండి. ఫర్నిచర్ కొన్నా సరే, ఏమి కొన్నా సరే, ఏమి అమ్మినా సరే క్యాష్ వస్తుందా పోతుందా, అదే రూల్ అంతే. అది గూడ్ అవ్వచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే గూడ్ కావచ్చు, అసెట్ కావచ్చు. ఓకే, తీసుకోవాలి. మనం ఫర్నిచర్ పర్చేస్ చేసాము, క్యాష్ వెళ్ళిపోతుంది అంటే పే చేసాము. 15th January 3,000 రూపీస్ ఫర్నిచర్. 15th January బై ఫర్నిచర్ అకౌంట్ 3,000 రూపీస్. ఎప్పుడైనా సరే మనం రూల్స్ బట్టి పోవడమే. నెక్స్ట్ January 24 గూడ్స్ సోల్డ్ టు కీర్తి అండ్ కో అంటండి. ఇక్కడ నేమ్ ఉన్నప్పుడు క్యాష్ ఉంటేనే తీసుకోండి, లేదంటే లీవ్ ఇట్. ఇది సేల్స్ జర్నల్లో రాస్తాము, ఇక్కడ వదిలేయండి. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు కిరణ్ అండ్ కో. ఇదిగోండి పైన మనం కిరణ్ అండ్ కో నుంచి కొన్నాం కదండి, క్రెడిట్ పర్చేసెస్, ఇప్పుడు పే చేస్తున్నారు, దీన్ని తీసుకో. 5,000 రూపీస్ 20వ తారీఖు కిరణ్ అండ్ కో పే చేసామండి. పేమెంట్ 20th 124 బై కిరణ్ అండ్ కో. అమౌంట్ ఎంత అనుకున్నారండి? 5,000 రూపీస్ అమౌంట్ పే చేసేసాం పేమెంట్లో. నెక్స్ట్ పాయింట్. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కీర్తి అండ్ కో. క్యాష్, సారీ, ఇక్కడ ఏదో గూడ్స్ సోల్డ్ టు కీర్తి అండ్ కో వదిలేసామండి, మనం తీసుకొని చెప్పేసినట్టున్నాము. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కీర్తి అండ్ కో 6,000 రూపీస్. రిసిప్ట్ January 24. ఎప్పుడండి? January 25. ఇదిగోండి 1/24 టు రిసీవ్ చేసుకున్నాం. ఎవరి నుంచి అండి? కీర్తి అండ్ కో. అమౌంట్ 15, అమౌంట్ వచ్చి 6,000 రూపీస్. అంతకుముందు క్రెడిట్ సేల్స్ తాలూకు అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ క్యాష్ సేల్స్. ఓకే, ప్రాబ్లం ఏమో తీసుకుందాం. సేల్ చేసాము, అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, 5,000 రూపీస్ అండి. 5,000 రూపీస్ 30th 30/1/24 టు సేల్స్ అకౌంట్ రాసుకోండి అన్నిటికీను. ఓకే, ఇంకా అయిపోయిందండి, అన్ని రాసేసాము. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేద్దాం. ఈ చివరిగా గీత గీసుకోండి లాస్ట్కి. ఓకే, ఎప్పుడు కూడా మన క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. 10, 20, 30, 36, 41,000 డెబిట్ సైడ్, 41,000 క్రెడిట్ సైడ్ రాసుకున్నాక 6, 7, 8, 11, 16,000 తీసేయండి. 41లో నుంచి 16 తీసేస్తే ఎంత వస్తుంది? 25,000 వస్తుంది, అంతేగా. 25,000 రూపీస్ అండి మనకి బ్యాలెన్స్. ఒకసారి యాడ్ చేసుకుని చూసుకోండి మీరు. 6, 7, 8, 11, 11, 16 సరిపోతుంది. రైట్. లాస్ట్ డేట్ 31st జనవరికి, లాస్ట్ డేట్ 31st 1/24 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. దీన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్కి మనం, అంటే నెక్స్ట్ మంత్ అంటే February 1కి, 1st February 24కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సేమ్ మనం లెడ్జర్ అకౌంట్లో ఎలా అయితే నేర్చుకున్నామో అలాగే. అందుకనే క్యాష్ బుక్ ఈజ్ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్ అని చెప్పాం. ఇదండి సింగిల్ ఆర్ సింపుల్ కాలం క్యాష్ బుక్.
ఇంకా మనం ఎన్ని ఇచ్చినా కూడా ఇలా చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొక సమయం నేను రిపీట్ చేయబోవటం లేదు. మనం నెక్స్ట్ క్లాస్లో డబుల్ కాలం క్యాష్ బుక్, అలా క్యాష్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ కవర్ చేస్తానండి. నెక్స్ట్ పార్ట్, దీన్ని పార్ట్ 1 క్లాస్గా తీసుకున్నాం కదండి మనం ఇవాళ క్లాస్ని. ఈ డబుల్ కాలం క్యాష్ బుక్ని పార్ట్ 2 క్లాస్గా తీసుకుందాం, ఒక క్లాస్ సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 3, అలా 3 or 4 5 అలా పడతాయండి క్లాస్లో. ఒక 3 క్లాసెస్ అని ఈజీగా పడతాయి మనకి, ఎందుకంటే కాంట్రా ఎంట్రీ కూడా కవర్ చేయాలి కాబట్టి. పెట్టి క్యాష్ బుక్ ఒక రోజు చాలు. ఓకే స్టూడెంట్స్, చూసుకోండి, క్లాస్ ఎండ్ చేసేద్దాం మనం. ఓకే స్టూడెంట్స్.